ఏ తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నామో ప్రవేశపెట్టి అక్కడ చర్చించి అక్కడ కూడా మన జిల్లాకి కావాల్సిన సౌకర్యాలని మరి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ నిండు మహానాడు కార్యక్రమం మనం వైపుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు గవర్నర్ కిషారెడ్డి గారు, అదే పశ్చిమ మీనాక్షి గారు, ఉద్యమ గారు, ఇంకో విషయం మననే సీఎం గారు కామెంట్ చేయడం జరిగింది. ఏంటంటే అయ్యా అన్ని చోట్ల కూడా మేయర్ పదవిని అందరినీ తీసేస్తున్నారు, కర్నూలులో ఏంటి మీరు తీర్చలేకపోతున్నారు, ఏమి మీ లోపాయి గారు ఒప్పందము అని చెప్పేసి అడుగుతున్నారు. గౌరవ రెడ్డి ముందర ఉన్నారు, ఆయన చేతిలో కూడా 16 మంది దాకా మళ్ళీ కార్పొరేటర్లు ఉన్నారు. ఇంతమంది మనం పెట్టుకొని ఇంకా మనం పిచ్చలేక వైసీపీ వాళ్ళు కొనసాగుతుంటే సిగ్గుతో తెలవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది అని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా. ఎక్కడ లేదు మనకే చెప్పండి, ఏ మీకు అంత పోమాట మీరు ఏదైనా అడగాలనుకుంటే ఒక అడిగితే ఒక ఫోన్ చేస్తే అందరూ వచ్చే మీ ఇంటికానే మీ మామూలు ఓటర్లనే మరి చెప్పే కార్యక్రమం మొదలు పెట్టారు. ఎందుకు మీకు చేయటం కూడా ఎక్కడా లేదు. ఇంకొకటి, మీరు మిమ్మల్ని ఆర్థికంగా బలపరచాలనే ఉద్దేశంతో మేము అనేక ప్రయత్నాలు చేస్తుంటే ఈ రోజు వైసీపీ వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేయడానికి ఈ రోజు మొదలు పెడుతున్నారంటే మనం సిగ్గుతో తరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తున్నా. అయ్యా నేను మన కర్నూలుకే మంత్రి కాదు, మరి రాష్ట్రానికే మంత్రులు. మరి వైసీపీ అనే పార్టీ ఈ రాష్ట్రంలో చేయకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మరి ఈ వైసీపీ వాళ్ళని ఆర్థికంగా మరి పైకి తేవడానికి మీరు ప్రయత్నం చేయొద్దండి అని చెప్పేసి ఈ సమావేశంగా కూడా హెచ్చరిస్తున్నా. ఒక నెల చూస్తాం, ఒక నెల 2 నెలలు చూస్తాం, డైరెక్ట్ గా అప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఒక్కసారి ఆలోచన చేయండి. కార్యకర్తలు ఎంతో నిరాశతో ఉన్నారు. మీకు అన్ని పదవి అదృష్టం వల్ల వచ్చింది. మరి దాన్ని కాపాడుకునే 10 మందికి మీరు సాయం చేసే పద్ధతిలో ఉండాలని మీరు సందర్భంగా కోరుకుంటూ, రాని సోదరులకంతా కూడా ఒకటి దాని తర్వాత ఒకటి పదవులు వస్తాయి. మేమంతా కూడా చేశాం, మరి మేము ఖాళీగా ఉన్నాం. అయినా మరి ఎప్పుడో ఒకసారి పదవి వస్తుందని ఆశతోనే ఎదురు చూస్తున్నాం. ఎవరైతే కార్యకర్తలు మరి పని చేస్తారో వాళ్ళ దృష్టి అంతా కూడా ఉంటుంది. మరి ఈసారి పార్టీ అది అంటే రాబిన్సన్ భవన్ లోన్లు అంతా ఉండవచ్చు. వాళ్ళు కూడా పార్టీ అధిష్టానానికి ఈ మీ మహానాడులో ఈ మాటలు వచ్చినాయని మీరు పార్టీ అధిష్టాన వర్గానికి తెలియజెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఉంటే మరి ఇదే విధంగా కొనసాగిస్తే మళ్ళీ మన పార్టీ వస్తుందో రాదో అనే భయము మన మాలో ఉంటుంది. ఎందుకు చేయాలా ఈ పార్టీ అనేది మరి పడుతుంది. కాబట్టి కార్యకర్తని బలోపేతం చేయండి. కార్యకర్తలను బలోపేతం చేయండి. మీరు ఒకరిద్దరు నాయకులను చూసుకుంటే కాదు, కార్యకర్తలుగా ఈ రోజు పార్టీకి అండగా ఉంటున్నారు. కాబట్టి అటువంటి కార్యకర్తలు ఎవరో గుర్తించి ఈ రోజు మీరు వాళ్ళకి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఈ రోజు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాలన్నింటికీ కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు ఇవే మనం ఒక జిల్లాని మర్చిపోయాం. మెగాసీడ్ ప్రాజెక్ట్ ఉంది, అది కూడా మర్చిపోయాము. దాన్ని కూడా మరి దీనిలో చేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.